అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రామ్ లివింగ్ లైఫ్. ఈరోజు మన ఛానల్లో ఈ మధ్యనే ప్రారంభించినటువంటి స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని అయితే ఎక్స్ప్లోర్ చేయడం జరుగుతుంది. ఈ టెంపుల్ అయితే మనకు హైదరాబాద్ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. భువనగిరి దగ్గర ఉంటుంది. భువనగిరి ఎల్లమ్మ టెంపుల్ ఆపోజిట్లోనే హైవే నుంచి మనకు ఒక 3 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఈరోజు మన ఛానల్లో ఈ టెంపుల్ యొక్క విశిష్టత, ఈ టెంపుల్కి సంబంధించిన అన్ని విషయాలు ఛానల్లో ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇప్పుడు మనం చూస్తున్న కామన్ నుంచి ఎగ్జాక్ట్లీ 3 కిలోమీటర్స్ దూరం అయితే ఉంటుంది ఈ టెంపుల్కి. టెంపుల్ దగ్గరికి అయితే చేరుకున్నాము. ఇది మెయిన్ ఎంట్రన్స్ టెంపుల్కి. ఈ టెంపుల్ అయితే ఈ మధ్యనే చిన్నజీయర్ స్వామి ప్రాణప్రతిష్ఠ చేసి ప్రారంభించడం జరిగింది. దీన్ని 2018లో శంకుస్థాపన చేయడం జరిగింది. మానేపల్లి జ్యువెలర్స్ అధినేత మానేపల్లి రామారావు గారు ఈ టెంపుల్ని అయితే కట్టించడం జరిగింది. ఇదే మెయిన్ ఎంట్రన్స్ టెంపుల్కి అయితే. చూస్తుంది అదే మనకు వెంకటేశ్వర స్వామి టెంపుల్. మనకి ఇక్కడ రైట్ సైడ్లో కార్ పార్కింగ్, అలాగే లెఫ్ట్ సైడ్లో మనకు 2 వీలర్ పార్కింగ్ ఉంటుంది. బస్ ఫెసిలిటీ అయితే మనకు భువనగిరి మెయిన్ రోడ్ వరకు ఉంటుంది. అక్కడ నుంచి అయితే ఆటో ఫెసిలిటీ ఉంది. లోపలికి వచ్చాక ఎంట్రన్స్లోనే వెంకటేశ్వర స్వామి పాదాలు అయితే మనకు దర్శనమిస్తాయి. ఇక్కడ స్వామి యొక్క అతిపెద్ద పాదాలు ఇక్కడ నిర్మించడం జరిగింది. స్వామి యొక్క పాదాలు దర్శించుకున్న తర్వాత మనకిప్పుడు కనిపిస్తున్న మెట్లయితే 108 మెట్లు ఉంటాయి. తిరుమలలో ఎట్లాగైతే మనకు మెట్ల మార్గం ఉంటుందో ఈ టెంపుల్ కూడా మెట్ల మార్గం అనేది నిర్మించారు. 108 మెట్లు ఎక్కిన తర్వాత మనకు కొండపైకి అయితే చేరుకుంటాము. ఈ టెంపుల్ని అయితే మనకు 2018లో శంకుస్థాపన చేస్తే 2024లో దాదాపు 7 సంవత్సరాలు అయితే దీని నిర్మాణానికి టైం పట్టింది. ప్రజెంట్ మనం చూస్తుంది అయితే మెట్ల మార్గం. మెట్ల మార్గం పైకి వచ్చాక మనకు ఎంట్రన్స్లోనే గరుడ విగ్రహం అయితే మనకు దర్శనమిస్తుంది.
ప్రజెంట్ మనం చూస్తున్నదైతే టెంపుల్ బయట వ్యూ అద్భుతంగా నిర్మించారు. ఈ టెంపుల్కి అయితే మనం డే టైం కంటే నైట్ టైం వ్యూలో చూస్తేనే చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ లైటింగ్ కానీ టెంపుల్ యొక్క వాతావరణం చాలా అద్భుతంగా ఉంటుంది. టెంపుల్కి బయటనే మనకు ఏనుగు బొమ్మ, అలాగే ఆవు, నెమలి అటువంటి విగ్రహాలను కూడా ఏర్పాటు చేసిన జరిగింది. చిన్న పార్క్ లాగా ఏర్పాటు చేసి ఇదంతా టెంపుల్కి బయట ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దేవాలయంలో ఇంకొక అద్భుతమైన విశిష్టత ఏంటంటే 120 అడుగుల హనుమాన్ మండపాన్ని అయితే నిర్మించారు. దీనిలో మనకు భారీ హనుమాన్ విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజెంట్ మనం చూస్తున్నది హనుమాన్ విగ్రహం. ఇది మనకు ప్రధాన దేవాలయానికి ఎడమ వైపున అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దేవాలయంలో మనకు ఇంకొక ప్రధాన ఆకర్షణగా చెప్పుకునేది ఈ భారీ గంట. దీని బరువు వచ్చి సుమారుగా 1700 కిలోలు. ఈ గంటనైతే భారతదేశంలోనే 2వ అతిపెద్ద గంటగా ఇక్కడైతే చెప్పుకోవడం జరుగుతుంది. ఈ యొక్క మండపానికి జయగంట మండపం అని నామకరణం అయితే చేయడం జరుగుతుంది. ఈ దేవాలయ ప్రాంగణంలోనే ఏర్పాటు చేసినటువంటి వాటర్ ఫౌంటైన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ దేవాలయాన్ని అయితే మనకు ప్రారంభించినటువంటి రోజు నుండి ఇప్పటివరకైతే కొన్ని లక్షల మంది అయితే దర్శించుకోవడం జరిగింది. మనకు హైదరాబాద్ నుంచి అయితే కేవలం 50 కిలోమీటర్ల దూరంలో ఉంది కాబట్టి హైదరాబాద్ నుంచి కానీ అలాగే ఇతర ప్రాంతాల నుంచి కానీ చాలామంది భక్తులైతే దర్శించుకోవడం జరుగుతుంది. ప్రధాన దేవాలయానికి
ఎడమ పక్కనే మనకు వరాహ స్వామి కూడా దర్శనమిస్తాడు ఇక్కడే. ఇప్పుడు మనం చూస్తున్నదైతే దేవాలయానికి సంబంధించిన కోనేరు. దీనైతే అద్భుతంగా నిర్మించారు. ఈ కోనేరును మనం చూసినట్లయితే పాతకాలం నాటి కట్టడాలు, అలాగే మనకు పురాతనమైన దేవాలయాలు అయితే గుర్తుకొస్తాయి. ఈ కోనేరులో అద్భుతమైన విషయం ఏంటంటే కోనేరు మధ్యలో విష్ణుమూర్తి యొక్క విగ్రహాన్ని అయితే మనకు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విష్ణుమూర్తి యొక్క విగ్రహం అయితే మనకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది ఈ కోనేరులో. ఈ కోనేరు ముందైతే మనకు దీపారాధన కోసం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కోనేరుకైతే మనకు జలనారాయణ స్వామి సన్నిధి అని నామకరణం అయితే చేయడం జరిగింది. ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి కోనేరు అయితే మనకు ఈ దేవాలయానికి హైలైట్గా నిలుస్తుంది. ఆ మధ్యలో ఏర్పాటు చేసినటువంటి విష్ణుమూర్తి విగ్రహం, చుట్టూ వాతావరణం, అలాగే ఏర్పాటు చేసినటువంటి లైటింగ్ కానీ చాలా అద్భుతంగా ఉంది. మనకైతే ప్రధాన ఆలయంలోకి అయితే మొబైల్స్ కానీ వీడియో కెమెరాస్ కానీ అయితే లోపలికి అలో లేవు. అందుకే ప్రధాన ఆలయంలోని స్వామి విగ్రహాన్ని కానీ టెంపుల్ లోపల ఉన్నటువంటి మిగతా ప్రదేశాన్ని అయితే కవర్ చేయలేకపోతున్నాము. దేవాలయం లోపలైతే మనకు ప్రత్యేక ఆకర్షణగా ఇంకొకటి అద్దాల మండపం అనేది నిర్మించారు.
అది మనకు ప్రధాన దేవాలయం పక్కనే ఉంటుంది కాబట్టి లోపలికైతే మనకు మొబైల్స్ అయితే అలో లేవు. మొత్తానికి చూసుకున్నట్లయితే దేవాలయాన్ని మాత్రం చాలా అద్భుతంగా నిర్మించారు. ఈ యొక్క నిర్మాణాన్ని మనం మొత్తం చూసినట్లయితే తెలంగాణ తిరుపతిగా కూడా చెప్పుకోవచ్చు. అంత అద్భుతంగా నిర్మించారు. మనకు హైదరాబాద్ నుంచి యాదగిరి రూట్లోనే ఈ టెంపుల్ కూడా ఉంటుంది కాబట్టి యాదగిరి గుట్ట టెంపుల్కి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో మనకు మధ్యలోనే ఈ టెంపుల్ కూడా వస్తుంది కాబట్టి ఇది కూడా ఒకసారి అయితే సందర్శించండి. ఇంకా ఎవరైతే ఈ టెంపుల్ని చూడలేదో ఒకసారి అయితే తప్పకుండా చూడండి. అద్భుతంగా నిర్మించారు టెంపుల్ మాత్రం. మనకు పార్కింగ్ ప్లేస్లో అయితే ఈ స్వామివారి యొక్క విష్ణు సహస్రనామాలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే అండి, ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రామ్ లివింగ్ లైఫ్. ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. అలాగే మన ఫర్దర్ వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.